వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. నిడదవోలులో మంత్రి గారి కార్యాలయంలో జన సైనికుల ప్రెస్ మీట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ జన సైనికులు. ఈరోజు నిడదవోలు యోగేష్ గారి పార్టీ కార్యాలయంలోని మా పార్టీ సభ్యులందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసినట్టు వ్యాఖ్యల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారండి? ప్రజలకి ఏం చెందారండి? మీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఆ ఓటు హక్కుతోటి మీకు బుద్ధి చెప్పారు. మీకు ఎంతసేపు ఆ ఇగోనెస్ ఉంటే తప్ప అది తగ్గించుకుంటే ప్రజలందరూ కూడా మీకు కూడా ప్రజలందరూ కూడా మీరు మెట్టు పొందగలుగుతారు. అది మీకు రాదు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పూర్తిగా కూడా బెయిల్కి ఎక్కువ, జైలుకి తక్కువ. మీ బ్రతుకు అది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోయే సీఎం గారు కూడా ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. మీ యొక్క మాటలకి ప్రజలందరూ కూడా ఆక్షేపించేలాగా ఏమీ లేవు. అవి మీరు తగ్గించుకుని మీ కంట్రోల్లో మీరు ఉంటే మీ మర్యాద మీరు ఉంచుకుంటారు. లేదనుకోండి, ప్రజల్లోని విఫలం తెప్పించేలాగా మీరు కనుక చేస్తే కనుక మళ్ళీ అది పూర్తిగా మా పవన్ కళ్యాణ్ మీరు ఎంత ఇటువంటి కామెంట్ చేసి అంత చేస్తే మా పవన్ కళ్యాణ్ అంత పైకి వెళ్తారు. దానికి మేమందరం కూడా అండగా ఉంటాం. మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండి మీరు ఎంత తగ్గాలో ఎంతవరకు ఉండాలో ఆ మాటలు అదుపులో పెట్టుకుండాలని చెప్పేసి నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ మాటల విషయంలోని మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాటలని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. జాగ్రత్త అండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నమస్కారం. నిన్నటి రోజున 11 సీట్ల మాజీ ముఖ్యమంత్రి, అలానే పులివెందుల పిల్లి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక తప్పుడు మాట మాట్లాడడం జరిగింది. ఆ మాటని ఖండిస్తూ ఈ రోజున మా నిడదవోలు నియోజకవర్గంలో మా మండల నాయకులు, అలానే కమిటీ సభ్యులైనటువంటి మా సోదరులందరితో కూడా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా నాయకుడిని అనడానికి నీకేం హక్కు ఉందని చెప్తున్నాను. ఈ రోజున ప్రజలు 11 సీట్లు ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కానీ ఈ రోజున నోటుకు వచ్చినట్టు వాగడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతున్నా. ఒక రోజు వస్తావు అసెంబ్లీకి, మిగతా రోజులన్నీ కూడా వెళ్ళి నీ ప్యాలెస్లో పడుకుంటావు. నువ్వు ప్రజల కోసం నగ్గావా, లేకపోతే నీ ప్యాలెస్లో నీ కూలీల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేది నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా. అలానే ఇంకొక డైలాగ్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, నీకు అరడజనికి ఎక్కువ, డజనికి తక్కువ అయినటువంటి నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది సింహం ముందు కుక్క ఏదైతే మొరుగుతుందో ఆ విధంగా మొరిగావని చెప్పేసి ఈ సభాముఖంగా నీకు తెలుపుతున్నాను. కాబట్టి ఇకనైనా అన్నీ మూసుకుని ఉంటే నీ ప్యాలెస్లో ఉండు, లేదంటే అసెంబ్లీకి వచ్చి మా సింహాల ముందు బలైపో. అంతేగాని నీ నోటికి వచ్చినట్టు వాగితే ఇక్కడ ఎవడో కూడా మాట్లాడడానికి కానీ, లేకపోతే నీ చేష్టలు చూడడానికి కానీ ఎవడో కూడా లేడని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా మా నిడదవోలు నియోజకవర్గం నుంచి నేను నీకు తెలుపుతున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం నోరంతా కూడా అదుపులో పెట్టుకుని మీ పనేదో మీరు చూసుకోవాలని కూడా స్వీట్గా కూడా చెప్తున్నాను. మీరు ఏది కావాలో మీరే తీసుకోండి.